అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అనేది చూపెట్టబోతున్నాను. వెస్ట్ ఫేసింగ్ 128 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ అండి. బిల్డింగ్ అనేది చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఎంటైర్ పార్కింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. పెద్ద కారు ఈజీగానే సరిపోతుంది. సింహద్వారం వెస్ట్ అనమాట. ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. మీరు ఏమైనా ఐడియల్స్ కానీ ఏదైనా డిజైన్ కానీ ప్లాన్ చేయాలంటే చేసుకోవచ్చు. హైట్ చూడండి, హైట్ కూడా బాగుంది. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి అంతా కూడా టీవీ యూనిట్ సెటప్, ఇదంతా కూడా హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఉంది. లైట్స్ నేను ఆన్ చేయలేదు. ఇటువైపుగా వస్తే డైనింగ్ ఏరియా, మెట్లు కానివ్వండి, కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్లు వస్తాయి. కిచెన్ ఇది. సో కిచెన్ యొక్క బాటమ్ కానివ్వండి, కిచెన్ యొక్క టాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా షెల్ఫ్లు, వాష్ ఏరియా, యూటిలిటీ, కిచెన్ అయితే టాప్ బాగుంది, స్క్వేర్గా ఉంది కరెక్ట్గా. ఇక్కడ నుండి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో కిచెన్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. సారీ, ఇటువైపు నుండి వస్తే ఇటు కూడా ఒక డోర్ ఇచ్చారు. ఈస్ట్ డోర్ ఇది, వాక్ చేయొచ్చు. మరొకసారి ఎంటైర్లీ హాల్ చాలా స్పేషియస్గా ఉంది. మంచి ఎయిరీ ఫీల్ అనేది బిల్డింగ్లో ఉంది. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. బెడ్రూమ్ నెంబర్ 1 ఇది, విత్ అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ యొక్క సైజ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, హైట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా బయటికి వస్తే మరొకసారి హాల్. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే మనకి ఇంకొక 2 బెడ్రూమ్స్ వస్తాయి. ల్యాండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, కాలు నొప్పి రావన్నమాట. యాంగిల్ కరెక్ట్గా ఉంది. ఇది పైన ఫ్యామిలీ ఏరియా, మంచిగా స్పేషియస్గా లాంగ్ వ్యూలో ఉంది. బిగ్ సైజ్ విండో ఉంది కాబట్టి ఇక్కడ మీరు కూర్చొని ఏదైనా కాఫీ తాగినా సరే ప్రశాంతంగా ఉంటుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. విండో సైజెస్ అనేవి చాలా బాగా ఇచ్చారండి. ఫాల్ సీలింగ్, అటాచ్ వాష్రూమ్. ఇది బాల్కనీ. ఇక్కడ నుండి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. అన్నిటికంటే ఇదే పెద్దగా ఉంది, కొంచెం పొడవుగా లాంగ్గా ఉంది. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు విండోస్ సైజ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అటాచ్ వాష్రూమ్. దీని సైజ్ కంపేర్లీ ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది ఇది. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. సో ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఉంది. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. సో బిల్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, డెఫినెట్లీ చెప్పాలి. డిజైన్ కానివ్వండి, బిల్డింగ్ చూడడానికి కానీ, అందం కానివ్వండి, బిల్డింగ్ అనేది చాలా బాగుంది. బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. పడమర ద్వారం, 128 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 128 గజాలు. 128 స్క్వేర్ యార్డ్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 2300 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. మంచి లొకాలిటీలో, మంచి ఏరియాలో, ఇళ్ళ మధ్యలో ఇల్లు ఉంది. బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి బండ్లగూడ లొకేషన్, ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ లొకేషన్. ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,05,00,000 రూపాయలు కోట్ చేస్తున్నారు. 1,05,00,000 పైనే చేస్తున్నారు. మీకు యావరేజ్కి చెప్పే రేట్ అనమాట. 1,05,00,000 కోట్ చేస్తున్నారు. ఇంకా స్టిల్ నెగోషియబుల్ అవుతుంది. మంచి వాల్యూ అనమాట. ప్లానింగ్ పరంగా చూస్తే మనకి డూప్లెక్స్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కానివ్వండి, మెట్లు కానివ్వండి, ఈ బిల్డింగ్లో లేవు. అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయినాయి. మంచి ప్లానింగ్లో ఉంది బిల్డింగ్.
ఇంట్రెస్ట్ వాళ్ళు చూసి కాల్ చేయండి. నా పేరు రవితేజ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9700902699. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.